ఐర్లాండ్ తో 2 మ్యాచ్ల టీ20 సిరీస్ లో ఎంత ఘోరంగా ఓడిపోయారో అంతకంటే ఘోరంగా అంతకంటే దారుణంగా ఇంగ్లాండ్ తో 5 మ్యాచ్ల టీ20 సిరీస్ లో టీమిండియా ఓడిపోయింది. 4-0తో సిరీస్ లో క్లీన్ స్వీప్ అయ్యారు. ఇంత దారుణంగా బ్యాక్ టు బ్యాక్ 2 సిరీస్ల్లో వైట్ వాష్ అవ్వడం టీమిండియాకి ఇదే ఫస్ట్ టైం. అప్పుడెప్పుడో 2012లో టెస్ట్ సిరీస్ లో టీమిండియా ఇలా వైట్ వాష్ అయింది. కానీ ఇలా బ్యాక్ టు బ్యాక్ టీ20 సిరీస్ లో వైట్ వాష్ అవ్వడం టీమిండియాకి ఇదే ఫస్ట్ టైం. అయితే ఇదంతా మర్చిపోయే రోజు వచ్చేసింది. ఇంగ్లాండ్ వాళ్ళకి చుక్కలు చూపించే టైం వచ్చేసింది. టీ20 ఓటమికి రివెంజ్ తీర్చుకునే టైం వచ్చేసింది. జూలై 14 నుంచి టీమిండియా ఇంగ్లాండ్ మధ్య 3 మ్యాచ్ల ఓడిఐ సిరీస్ స్టార్ట్ అవబోతుంది. ఈ 3 మ్యాచ్ల ఓడిఐ సిరీస్ లో ఇంగ్లాండ్ ని పూర్తిగా డామినేట్ చేసి టీ20 సిరీస్ ఓటమికి రివెంజ్ తీర్చుకోవాలి. అప్పుడే టీ20 సిరీస్ ఓటమిని ఈజీగా మర్చిపోవచ్చు. ఎటు టీంలో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, బూమ్రా లాంటి సీనియర్ ప్లేయర్స్ ఉన్నారు కాబట్టి పర్ఫెక్ట్ గా రివెంజ్ తీర్చుకోవచ్చు. మరి ఈ 3 మ్యాచ్ల ఓడిఐ సిరీస్ షెడ్యూల్, స్క్వాడ్ అప్డేట్ ఇంకా లైవ్ స్ట్రీమింగ్ వివరాలు ఈ వీడియోలో డిస్కస్ చేసేద్దాం పదండి. ఇంతకీ మీలో ఎంతమంది విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ కాంబినేషన్ ని గ్రౌండ్ లో చూడటానికి ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు? కమెంట్స్ లో చెప్పండి. ఇక ఇంగ్లాండ్ తో జరగబోయే 3 మ్యాచ్ల ఓడిఐ సిరీస్ కి స్క్వాడ్ డీటెయిల్స్ విషయానికి వస్తే, స్క్వాడ్ లో ఒక బిగ్ చేంజెస్ జరిగింది. ఇంజురీ వల్ల నితీష్ కుమార్ రెడ్డి ఈ ఇంగ్లాండ్ తో ఓడిఐ సిరీస్ కూడా దూరం అయ్యాడు. దాంతో నితీష్ కుమార్ రెడ్డి ప్లేస్ లో బీసీసీఐ శివన్ దుబేని తీసుకొచ్చింది. నిజంగా బీసీసీఐ తీసుకున్న వన్ ఆఫ్ ద గుడ్ డెసిషన్ శివన్ దుబేని ఓడిఐ సిరీస్ లోకి తీసుకురావడం. ఆఫ్టర్ లాంగ్ గ్యాప్ శివన్ దుబే అయితే ఓడిఐ ఫార్మాట్ లో ఆడబోతున్నాడు. హార్దిక్ పాండ్యా, నితీష్ కుమార్ రెడ్డి లేని టైంలో శివన్ దుబేని తీసుకురావడం టీమిండియా చేసిన కరెక్ట్ మూవ్ అనే చెప్పాలి. దీంతో టీమిండియాకి పెద్ద ప్లస్ పాయింట్ అవ్వబోతుంది. ఇదైతే ఓకే, ఇక్కడి వరకు క్లియర్ గానే ఉంది. కానీ ఇక్కడే ఒక ట్విస్ట్ ఉంది. అదేంటంటే ఇంగ్లాండ్ తో జరిగిన 5 మ్యాచ్ల టీ20 సిరీస్ లో 4th, 5th టీ20కి హర్షత్ రాణా రూల్డ్ అవుట్ అయ్యాడు. అయితే ఇప్పుడు ఈ 3 మ్యాచ్ల ఓడిఐ సిరీస్ కూడా హర్షత్ రాణా రూల్ అవుట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయట. రిపోర్ట్స్ అయితే హర్షత్ రాణా ఆల్మోస్ట్ ఈ సిరీస్ కి రూల్ అవుట్ అవుతాడని చెప్తున్నాయి. అఫీషియల్ అప్డేట్ అయితే లేదు, కానీ రిపోర్ట్స్ అయితే జోరుగా ఉన్నాయి. ఒకవేళ హర్షత్ రాణా మిస్ అయితే కనుక టీమిండియాకి కొంచెం ఎదురు దెబ్బ అనే చెప్పాలి. ఎందుకంటే టీంలో ఉన్న సీనియర్ పేసర్ ప్రసిద్ధ కృష్ణ పెద్దగా రాణించట్లేదు. అఫ్ కోర్స్ బూమ్రా, హర్షదీప్ సింగ్ ఉన్నారు, కానీ పేస్ బాధ్యత మొత్తం వాళ్ళిద్దరే మొయ్యలేరు కదా, ఒక తోడు కూడా ఉండాలి. అలాంటి టైంలో హర్షత్ రాణా మిస్ అవ్వడం టీమిండియాకి ఎదురు దెబ్బే. అయితే ఈ ఓడిఐ సిరీస్ లో అందరి కళ్ళు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, బూమ్రా మీదే ఉండబోతున్నాయి. ఎందుకంటే లాస్ట్ ఆఫ్ఘనిస్తాన్ తో జరిగిన ఓడిఐ సిరీస్ లో విరాట్ కోహ్లీ మిస్ అయ్యాడు. ఆ 3 మ్యాచ్ల్లో విరాట్ కోహ్లీని చూడలేకపోయాం. కానీ ఇప్పుడు మళ్ళీ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ జోడీని ఆఫ్టర్ లాంగ్ గ్యాప్ గ్రౌండ్ లో చూడబోతున్నాం. ఇది హ్యాపీ న్యూస్ అని చెప్పాలి. ఇక బూమ్రా మీద కళ్ళు ఎందుకుంటాయంటే 2023 ఓడిఐ వరల్డ్ కప్ తర్వాత ఆల్మోస్ట్ 2 years తర్వాత బూమ్రా తిరిగి ఓడిఐ స్క్వాడ్ లో ఇంక్లూడ్ అయ్యాడు. దాంతో బూమ్రా ఓడిఐ ఫార్మాట్ లో తిరిగి ఎలా పర్ఫామ్ చేస్తాడని అందరూ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఈ సిరీస్ లో గెలవడం టీమిండియాకి చాలా ఇంపార్టెంట్. టీ20 సిరీస్ కి రివెంజ్ తీర్చుకున్నట్టే కాదు, 2027 ఓడిఐ వరల్డ్ కప్ ని ఈ సిరీస్ తోనే స్టార్ట్ చేయబోతున్నారు. సో ఈ సిరీస్ ఒక పాజిటివ్ నోట్ తో స్టార్ట్ అయితే 2027 ఓడిఐ వరల్డ్ కప్ సైకిల్ మొత్తానికి ఒక బూస్టప్ ఎనర్జీ వచ్చినట్టు అవుతుంది. టోటల్ గా ఈ ఇంగ్లాండ్ తో 3 మ్యాచ్ల ఓడిఐ సిరీస్ కి టీమిండియా అప్డేటెడ్ స్క్వాడ్ చూసుకుంటే, శుభ్మన్ గిల్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, ఇషాన్ కిషన్, వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్, శివన్ దుబే, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, ప్రసిద్ధ కృష్ణ, హర్షత్ రాణా, హర్షదీప్ సింగ్ ఇంకా గుర్నూర్ బరార్. టీమిండియా స్క్వాడ్ అయితే ఎక్స్పీరియన్స్ ప్లస్ యంగ్ టీమ్ తో పర్ఫెక్ట్ గానే ఉంది. మరోవైపు ఇంగ్లాండ్ విషయానికి వస్తే టీ20 సిరీస్ లో టీమిండియాని చిత్తుగా ఓడించి ఫుల్ కాన్ఫిడెన్స్ తో వస్తున్నారు. వీళ్ళ స్క్వాడ్ కూడా ఎక్స్పీరియన్స్ ప్లస్ యంగ్ ప్లేయర్స్ తో ఫుల్ ప్లెజ్డ్ గా ఉంది. మరి ఓడిఐ స్క్వాడ్ చూసుకుంటే హ్యారీ బ్రూక్, రెహాన్ అహ్మద్, గస్ అటిక్సన్, జోఫ్రా ఆర్చర్, టామ్ బాంటన్, జాకబ్ బెథెల్, జోస్ బట్లర్, జేమ్స్ కోల్, శామ్ కరన్, లియామ్ డాసన్,
బెన్ డకెట్, విల్ జాక్స్, సాకిబ్ మహమ్మద్, ఆదిల్ రషీద్, జో రూట్ ఇంకా జో స్టంగ్. ఇక ఈ ఓడిఐ సిరీస్ కి షెడ్యూల్ అండ్ టైమింగ్ విషయానికి వస్తే 3 మ్యాచ్ల ఓడిఐ సిరీస్ లో ఫస్ట్ ఓడిఐ జూలై 14న ఎడ్జ్బాస్టన్ వేదికగా ఉంది. మ్యాచ్ 3:30కి స్టార్ట్ అవుతుంది. ఇక సెకండ్ ఓడిఐ జూలై 16న ఉంది. కార్డిఫ్ వేదికగా మ్యాచ్ 5:30కి స్టార్ట్ అవుతుంది. ఇక థర్డ్ ఓడిఐ జూలై 19న ఉంది. లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్ లో ఈ మ్యాచ్ యాజ్ యూజువల్ గా 3:30కే స్టార్ట్ అవుతుంది. సో ఫస్ట్ థర్డ్ ఓడిఐ నార్మల్ టైం 3:30కే స్టార్ట్ అవుతుంది, కానీ సెకండ్ ఓడిఐ మాత్రం 5:30కి కొంచెం లేట్ గా స్టార్ట్ అవుతుంది, గుర్తు పెట్టుకోండి. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ విషయానికి వస్తే ఓటీటీలో అయితే జియో హాట్స్టార్ ఆర్ సోనీ లెవ్ లో చూడొచ్చు. నార్మల్ టీవీలో చూడాలనుకుంటే స్టార్ స్పోర్ట్స్ లో చూడొచ్చు, ఇంకా డిడి స్పోర్ట్స్ లో కూడా స్ట్రీమింగ్ వస్తుంది. టోటల్ గా అది సంగతి. ఇంగ్లాండ్ టీ20 సిరీస్ గెలుపుని కంటిన్యూ చేస్తారా లేదా టీమిండియా రివెంజ్ తీర్చుకుంటుందా అనేది ఇంట్రెస్టింగ్ గా మారింది, చూడాల్సిందే మరి. ఇంతకీ మీరేమంటారు? రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఈ ఫస్ట్ ఓడిఐలో ఎంత స్కోర్ చేసే ఛాన్స్ ఉంది? కమెంట్స్ లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ కొట్టండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ క్రికెట్ అప్డేట్స్ కోసం మన ఎంపీటీ క్రికెట్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మరో లేటెస్ట్ క్రికెట్ అప్డేట్ తో మీ ముందుంటాం. అప్పటి వరకు టాటా, బై బై.